అందరికీ నమస్కారం. ముందుగా అందరి టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్న 19వ శతాబ్ది తొలినాళ్ల నుంచే వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది. వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరుల తిరుగుబాటు, వారి వీర మరణాలతో మనకు స్వాతంత్రం సిద్ధించింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందికి వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర పోరాటాల ఫలంగాను దేశానికి 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15ని భారత స్వాతంత్ర దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. అలాంటి ఈరోజు వీరుల త్యాగాలను స్మరించుకుందాం. మరోమారు మీ అందరికీ అందరి టీవీ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి మీ టీవీ, అందరి టీవీ.